Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. Get ready to enter Zero to Hero in English Challenge. Be ready to join in the battle of success. Stand up on your decision until you reach your goal. మరి లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? మరి ఇవాల్టి ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ కుక్ ఫుడ్. కుక్ ఫుడ్ అంటే ఏంటండి? వంట చేయడం. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? ఐ లవ్ టు కుక్ ఫుడ్ ఫర్ మై ఫ్యామిలీ ఆన్ వీకెండ్స్. ఇది ప్రాక్టికల్గా నా విషయంలో రాశానండి. ఐ లవ్ టు కుక్ ఫుడ్ ఫర్ మై ఫ్యామిలీ. నేను వారాంతపు సెలవుల్లో అంటే ఆదివారం కానీ నాకు సెలవు రోజుల్లో నేను నా ఫ్యామిలీకి వంట చేసి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యాపకం. సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ she decided to cook food at home instead of ordering takeout. She decided to cook food అంటే ఏంటండి? ఆమె తన ఆహారాన్ని ఇంట్లోనే వంట చేయాలని అనుకుంది. బయట నుంచి వంట తెచ్చుకోవడానికి బదులుగా, బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికి బదులుగా తానే ఇంట్లో వండాలని ఆమె నిర్ణయించుకుంది. రైట్? And the third example is, it's important to learn how to cook food properly to ensure it's safe to eat. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అదేదో జయమునిచ్చయమారో ఏదో సినిమా ఒకటి ఉండేది, దాంట్లో జయలక్ష్మి ఉంటుంది, ఐడియా ఉందండి? ఆవిడ ఏం చేస్తుంది అంటే అందులో బంగాళా బాబో అని విచిత్రమైనటువంటి వంటలు చేసి వచ్చినాలకు పెడుతూ ఉంటుంది. వాళ్ళు తినలేక అవస్థలు పడుతుంటే చాలా కామెడీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఇట్స్ ఇంపార్టెంట్ టు లర్న్ హౌ టు కుక్ ఫుడ్. ముందుగా మనం వంట చేయడం అనేది ఎలా ఉండాలో తెలుసుకోవాలి, దాని తర్వాతే మనము తినడము శ్రేయస్కరము అని ఈ వాక్యానికి అర్థం. రైట్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ ఇట్. అది నాకు ఇష్టం. దిస్ న్యూ బుక్ ఈజ్ అమేజింగ్. ఐ లైక్ ఇట్ అలాట్. ఈ కొత్త పుస్తకము అద్భుతంగా ఉంది, అందుకే ఆ బుక్ నాకు చాలా ఇష్టం. రైట్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ ఇట్ వెన్ ద వెదర్ ఈస్ కూల్ అండ్ బ్రీజీ. నిజమే కదండి? ఐ థింక్ యూ ఆల్సో లైక్ దిస్ టైప్ ఆఫ్ ద వెదర్. మనకు వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు కుక్డ్ దిస్ డిష్ పర్ఫెక్ట్లీ. ఐ లైక్ ఇట్ సో మచ్. యు కుక్డ్ దిస్ డిష్. మీరు ఈ వంటను చాలా అద్భుతంగా చేశారు, నాకు అది చాలా నచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ గుడ్. నేను బాగున్నాను. ఐఎమ్ ఫైన్ అంటుంటాం కదా, ఐఎమ్ ఫైన్ అనేదేమో మన స్థితిని తెలియజేస్తుంది, ఐఎమ్ గుడ్ అనేది మన కండిషన్ని తెలియజేస్తుంది. తేడా అదేనండి, రెండు నేను బాగున్నానని. కాకపోతే అది మనం పొజిషన్ ఎలా ఉన్నామని ఒకటి చూపిస్తే కండిషన్ ఎలా ఉందనేది ఇంకో వాక్యం సూచిస్తుంది. ఇక్కడ చూడండి, ముందుగా ఎగ్జాంపుల్, ఐఎమ్ గుడ్ అట్ సాల్వింగ్ పజిల్స్ క్విక్లీ. నేను పజిల్స్ని సాధించడంలో నేను దిట్టను అంటే అందులో నేను బాగా చేయగలను అనేటటువంటి అర్థంలో ఈ వాక్యాన్ని ఇక్కడ మనము వాడాం. నెక్స్ట్ చూడండి, వెన్ ఎవర్ సమ్వన్ ఆస్క్స్ హౌ ఐఎమ్ డూయింగ్ ఐ సే ఐఎమ్ గుడ్. ఎప్పుడైనా ఎవరైనా నన్ను అడిగితే హౌ ఐఎమ్ డూయింగ్, ఎలా ఉన్నారు అంటే నేనేమన్నాను? నేను బాగున్నాను అని చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గుడ్ అట్ కుకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్. నేను వివిధ రకాలైనటువంటి వంటకాలు చేయడంలో దిట్టను. ఓకే అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ స్లో డౌన్. వేగం తగ్గించండి, నిదానంగా వెళ్ళండి, నిదానం చేయండి అనే అర్థంలో చెప్తాం. ఇది వాహనాలు నడవడము, త్వరణము, అసలరేషన్కి సంబంధించిందే కాదండి. కొన్ని సందర్భాలు నిదానం ఎందుకంత ఆత్రపడుతున్నాం అంటుంటాం చూడండి, ఆ అర్థంలో కూడా ఈ వాక్యాన్ని, ఈ ఫ్రేస్ని మనము వాడవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యూ నీడ్ టు స్లో డౌన్ వెన్ డ్రైవింగ్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్. మనము ఎప్పుడైతే ఇళ్ల మధ్యలో నుంచి వాహనాలను నడుపుతూ ఉంటామో అంటే జనాలు బాగా రద్దీగా ఉన్న చోట మనం ఎప్పుడైతే వాహనాన్ని నడిపిస్తుంటామో అక్కడ మనము నిదానంగా వెళ్ళాలి, వేగాన్ని తగ్గించాలి.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ హర్ టు స్లో డౌన్ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ రాదర్ దెన్ రషింగ్. నేను ఆమెతో అన్నాను, ఏమన్నాను, నిదానంగా చేయి. అంత రషింగ్ అంటే ఏంటండి, హరీబరిగా పరుగులాడుతూ ఉరుకులాడుతూ చేయడం అనేది కాకుండా నిదానంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదకరంగా నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తూ నువ్వు చేయాలి అని చెప్పాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు స్లో డౌన్ అండ్ టేక్ బెటర్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. డాక్టర్ అతనికి అడ్వైజ్ అంటే సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు అతనికి? డాక్టర్ ఏం చెప్పాడు? స్లో డౌన్ అండ్ టేక్ బెటర్ కేర్. నిదానంగా ఉండండి, జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని డాక్టర్ అతనికి సలహా ఇచ్చాడు. ఐఎమ్ 8. ఈ 8 దగ్గర 18 పెట్టుకోండి, 88 పెట్టుకోండి. ఐఎమ్ 8 అంటే ఏంటండి, నాకు 8 ఏళ్ళు, నాకు 80 ఏళ్ళు, నాకు 16 ఏళ్ళు, రైట్? అది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐఎమ్ 8 years old అండ్ లవ్ ప్లేయింగ్ సాకర్. నాకు 8 సంవత్సరాల వయసు, నాకు సాకర్ ఆడాలంటే చాలా ఇష్టము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ 8 అండ్ ఐ జస్ట్ లర్న్ హౌ టు రైడ్ అ బైక్. నాకు 8 సంవత్సరాలు, కానీ నేను బైక్ని ఎలా నడిపించాలో నేర్చుకున్నాను. బైక్ నడపడం నేర్చుకున్నాను, సింపుల్గా, రైట్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మై మామ్ సేస్ ఐఎమ్ 8 గోయింగ్ ఆన్ 18 బికాస్ ఐ యాక్ట్ సో మేచర్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, మై మామ్ సేస్, మా అమ్మగారు అంటూ ఉంటారు, ఏమంటారు? నాకు 8 ఏళ్లే కానీ 18 ఏళ్ల వ్యక్తిలాగా నేను ప్రవర్తిస్తుంటాను. అంటే అంత పరిపూర్ణత నేను సాధించాననే వర్షన్లో మా అమ్మ అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇట్స్ 6:30 PM. ఇట్స్ మనం సమయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్పాలి? ఇట్స్ 6:30, 2:30, 1:30, 12:30 ఆ టైం ఏముందో అది చెప్తూ ఉంటాం. ఇక్కడ ఇట్స్ 6:30 PM అండ్ డిన్నర్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. 6:30 అవుతుంది, మా రాత్రి భోజనం, సాయంత్రం మనం డిన్నర్ ఏదైతే చేస్తామో దానికి ఆల్మోస్ట్ సిద్ధంగా అయిపోయింది, రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద మూవీ స్టార్ట్స్ సూన్. ఇట్స్ 6:30 PM ఆల్రెడీ. 6:30 అవుతుంది కనుక సినిమా స్టార్ట్ అవుతుంది త్వరలోనే, రైట్? ఇట్స్ 6:30 PM టైమ్ టు ర్యాప్ అప్ వర్క్ ఫర్ ద డే. సో 6:30 అవుతుంది సాయంత్రం కనుక ఇక మన పనిని మనము ముగించేయాలి అని అర్థంలో ఇక్కడ మనం ఈ వాక్యాన్ని వాడడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఫర్గెట్ ఇట్. ఫర్గెట్ ఇట్ మీన్స్ వాట్ అండి? మర్చిపోండి. మర్చిపోండి మిత్రులారా, మీరు కూడా మర్చిపోండి. దేన్ని మర్చిపోండి? అనవసరమైన స్ట్రెస్ని మర్చిపోండి. నేను చేయలేను అనేటటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ని మర్చిపోండి. ఎవరో మాత్రమే చేయగలరు, నేను వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో చేయలేను అనేటటువంటి ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ని మర్చిపోండి. ఇంపాసిబుల్ అనే వర్డ్ని మర్చిపోండి. ఎందుకంటే వెరీ ఐ సెడ్ టు యూ, ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఇన్ ఇట్ అ పాసిబుల్. ఇంపాసిబుల్ అనే దానిలో స్పెల్లింగ్ చూడండి మీరు, ఆల్రెడీ దానిలో పాసిబుల్ ఉంటుంది కనుక ఇక్కడ మళ్ళీ టాపిక్ లోకి వచ్చేద్దామా? ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్ బట్ హీ సెడ్ ఫర్గెట్ ఇట్, ఐ విల్ హ్యాండిల్ ఇట్ మై సెల్ఫ్. నేను అతనికి సహాయం కావాలా అని అడిగితే ఆయన ఏమన్నాడు? వదిలే, మర్చిపో, నేను దీన్ని చూసుకుంటాను, నేను ఎక్కడిని చాలు దీనికి అనే వర్షన్లో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ బట్ దెన్ ఐ థాట్ ఫర్గెట్ ఇట్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నేను వివరిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అంతలోనే ఏమనుకున్నాను? వదిలేని, మర్చిపోండి, దీనికి అంత వర్త్ లేదు, అంత సీన్ లేదు అని అర్థం. Next, she tried to apologize, but he just said, "Forget it. Let's move on." She tried to apologize. ఆమె క్షమాపణ కోరడానికి వచ్చింది కానీ ఆయన ఏమన్నాడు? ఫర్గెట్ ఇట్, లెట్స్ మూవ్ ఆన్. వదిలే, దాని గురించి టెన్షన్ పడక. అంటే ఏదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటుకు ఆవిడ క్షమాపణ చెప్పడానికి వచ్చిన సందర్భంలో అతను ఏమన్నాడు? లీవ్ ఇట్, వదిలే దాన్ని, ఫర్గెట్ ఇట్, మర్చిపో కానీ అని అన్నాడు. నెక్స్ట్ చూడండి, రామ్ వాక్స్. ఇక రామ్ అనేది నేను ఒక ప్రాపర్ నౌన్ తీసుకున్నానండి. ఈ ప్రాపర్ నౌన్ చోట మీరు రామ్ కావచ్చు, రహీం కావచ్చు, ఆల్బర్ట్ కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఎవరైనా పేరు పెట్టుకోండి. వాక్స్ అంటే నడుస్తాడు, ఆ నౌన్ పెట్టేస్తుని మనం దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీ మార్నింగ్ రామ్ వాక్స్ కాన్ఫిడెంట్లీ అక్రాస్ ద
హిల్ సైడ్. ప్రతిరోజు ఉదయము రాము ఎట్లా కాన్ఫిడెంట్లీ ఏంటండి, దృఢమైన నిశ్చయంతో, సంకల్పంతో, బలంగా ఆలోచించుకుని ఓకే కాన్ఫిడెంట్గా ఆ కొండ పక్క నుంచి నడుస్తూ ఉంటాడు. రామ్ వాక్స్ అరౌండ్ ద ఫార్మ్ యార్డ్ కీపింగ్ అన్ ఐ ఆన్ ద అదర్ యానిమల్స్. రామ్ తన చుట్టూ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో తన దృష్టిని పక్కన ఉన్న ఆ జంతువులపై సారిస్తూ నడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూడండి, యాజ్ ద రామ్ వాక్స్ టువర్డ్ ద స్ట్రీమ్ ద ఫ్లోక్ ఫాలోస్ క్లోజ్లీ బిహైండ్. యాజ్ ద రామ్ వాక్స్ టువర్డ్ ద స్ట్రీమ్, అతడు ఆ ప్రవాహానికి దగ్గర పోతున్నప్పుడు అతడు ఉన్నటువంటి ఫ్లాక్ అతన్ని అనుసరిస్తూ అతని వెంబడే వస్తూ ఉంది. ఓకే అండి, క్లియరా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, రామ్ ప్లేస్. వన్స్ అగైన్ హియర్ ఐమ్ యూజింగ్ రామ్ as a proper noun. If you want, you can change the noun and the place word is here, the verb ఆడుతాడు. రామ్ ఆడుతాడు. రామ్ ప్లేస్ విత్ ద యంగర్ ల్యాంబ్స్ ఇన్ ద మీడో. రామ్ అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న గొర్రె పిల్లలతో అక్కడ పచ్చిక బయళ్ళలో, మీడో మీన్స్ వాట్, పచ్చిక బయళ్ళలో ఆడుతాడు. ఓకే చూడండి, ఇక్కడ ప్లే అంటే ఆడటం, ప్లేస్ అంటే ఎప్పుడూ జరిగేది. థర్డ్ పర్సన్లో ఎప్పుడైనా రొటీన్గా జరిగే పనికి మనము వర్బ్కి ఎస్ అనేటటువంటి లెటర్ని యాడ్ చేసి వాడతాం. నేను ఆల్రెడీ ది వర్బ్స్ అనే వీడియోలో దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు గ్రామర్కు సంబంధించిన ఏ టాపిక్కు సంబంధించిన అంశమైనా సరే వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మీరు చూసి మీకు కావాల్సిన టాపిక్ని అందులో నుంచి గమనించండి. చూడండి, ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్, whenever it rains the ram plays in the mud kicking up dirt. వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షంలో రామ్ ఏం చేస్తుంటాడు, బురదలో ఏం చేస్తాడు, దూకుతూ ఉంటాడు. బేసిక్గా మనం కూడా చిన్నప్పుడు వర్షంలో ఆడుతూ ఉంటాం కదండి. అప్పుడు మనం బురద అని కానీ నీళ్లు బాగోలేవని కానీ మనం చూడము, ఆనందము వేరు. రామ్ ప్లేస్ బై బట్టింగ్ ఇట్స్ హెడ్ జెంట్లీ అగైన్స్ అదర్ షీప్. రామ్ ఏం చేస్తూ ఉంటాడు, ఆ గొర్రె పిల్లల్ని తలను ఒకదానికి ఇలా దగ్గరగా జోడిస్తూ ముందుకు కదులుతూ ఉంటాడు. ఆ రకంగా ఆడుకుంటూ ఉంటాడు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, టేక్ అవే. టేక్ అవే మీన్స్ ఏంటి, తీసేయండి, అవతలకి తీసేయండి అని అర్థం, దూరంగా తీసుకుపోండి అని అర్థం. ఐ విల్ టేక్ అవే ద డిషెస్ వన్స్ యు ఆర్ ఫినిష్డ్ ఈటింగ్. మీరు తినడం ముగించేస్తే నేను ఆ పాత్రల్ని తీసేస్తాను. రైట్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డోంట్ ఫర్గెట్ టు టేక్ అవే ద ట్రాష్ బిఫోర్ ఇట్ గెట్స్ టూ ఫుల్. ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించడం మర్చిపోకండి, లేకపోతే అది నిండిపోతుంది. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కెన్ యూ టేక్ అవే దీస్ బుక్స్ వన్ యు ఆర్ డన్ విత్ దెమ్. మీరు ఈ పుస్తకాల్ని చదవడం కనుక పూర్తయిపోతే వీటిని ఇక్కడి నుంచి తీసేయండి అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఓకే అండి, క్లియరా. మరి ఈ వీడియోలో okay friends, these are the sentences for the day. Once again we are here to recap those words again. First one is cook food, I like it, I am good, slow down, I am 8, it's 6:30 p.m, forget it, Ram walks, Ram plays, take away. Right friends, and now the time for the golden rule. That's none other than practice makes us perfect. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాం కదా. ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్ ఎందుకంటున్నానంటే, ఇక్కడ మనం ఒక మహాయజ్ఞంలో, ఒక మహా సంగ్రామానికి సన్నద్ధం అవుతున్నాం. అది ఏంటి, ఇక్కడ మనము స్పోకెన్ ఇంగ్లీష్లో మన స్థాయిని హీరో లెవెల్కి తీసుకువెళ్ళాలి. మనం ఏ స్థాయిలో ఉన్నామనే దాన్ని మర్చిపోతే కనుక మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, at the stage we have to reach our goal at any cost. For that's why
here. Listen and watch the video attentively, my dear friends. If you can listen again and again until you make a clear clarity about the topic. Okay, friends, and don't forget to make a short note on your daily classes. Practice to apply the sentences in your own use. And my dear friends, be confident. Confidence is an essential fuel for us. And discuss with your friends, peer groups, colleagues, even though with your family members also. And the most important thing is that you must be make at least 8 to 10 more own sentences and get ready for the next day. And I am here with you to support to reach your ultimate goal. Just stay with me and don't forget to subscribe my channel, comment, like and share this video. Thank you for watching. We will be meeting our next video. Until then, take care. Goodbye.